ఓకే టీచర్. స్టార్ట్ చేయమా. జై గురుదత్త టీచర్. నా పేరు రుషిత. మా నా పేరు రుషిత. మా నాన్న పేరు రామకృష్ణ. మా అమ్మ పేరు కృష్ణవేణి. మా టీచర్ పేరు మల్లీశ్వరి టీచర్. నేను ఈరోజు సెకండ్ చాప్టర్ టెస్ట్ ఇవ్వబోతున్నాను. ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అథ ద్వితీయోऽధ్యాయः సాంఖ్యయోగः. సంజయ ఉవాచ తం తథా కృపయావిష్టం అశ్రుపూర్ణాకులేక్షణం విషీదంతమిదం వాక్యం ఉవాచ మధుసూదనః. శ్రీభగవానువాచ కుతస్త్వాకస్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టమస్వర్గ్యం అకీర్తికరమర్జున క్లైబ్యం మాస్మగమః పార్థ నైతత్త్వయ్యుపపద్యతే శూద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ఠ పరంతప. అర్జున ఉవాచ కథం భీష్మమహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన ఇషుభిః ప్రతియోత్స్యామి పూజార్హావరిసూదన. గురు గురునః త్వాహి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్ష్యమపీహ లోకే హత్వార్థకామాంస్తు గురూనిహైవ భుञ्जीय భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్ న చైతద్విద్మః కతరన్నో గరీయః యద్వా జయేమయది వా నో జయేయుః యానేవ హత్వా న జిజీవిషామः తేవ స్థితాః ప్రముఖే ధార్తరాష్ట్రాः కార్పణ్యదోషోపహత స్వభావः పృచ్ఛామి త్వాం ధర్మసమ్మూఢచేతాः యచ్ఛ్రేయస్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం సాధి మాం త్వాం ప్రపన్నం నహి ప్రపశ్యామి మమాపనుద్యాత్ యచ్చోకముచ్చోషణమింద్రియాణాम् అవాప్య భూమా వసపత్నమృద్ధం రాజ్యం సురాణామపి చాధిపత్యం. సంజయ ఉవాచ ఏవముక్త్వా హృషీకేశం గుడాకేశः పరంతపः నయోత్స్య ఇతి గోవిందం ఉక్త్వా తూష్ణీం బభూవः. తమువాచ హృషీకేశः ప్రవసన్నివ భారత సేనయోరుభయోర్मध्ये విషీదంతమిదం వచః. శ్రీభగవానువాచ అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషతే గతాసూన గతాసూంశ్చ నానుశోచంతి పండితాః న త్వేవాహం జాతు నాశం న త్వం నేమే జనాధిపాః న చైవ న భవిష్యామः సర్వే వయమతః పరం. దేహినోऽస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తిః ధీరస్తత్ర న ముహ్యతే. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణసుఖదుఃఖదాః ఆగమాపాయినో నిత్యాః తాం స్థితిక్షస్వ భారత. యం హి న వ్యతయంచేతే పురుషం పురుషర్షభ సమదుఃఖసుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే. నాసతో విద్యతే భావః నాభావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోऽन्तः త్వనయోస్తత్వదర్శిభిः అవినాశి తు తద్విద్ధి येन सर्वमिदं ततं వినాశమవ్యయస్యాస్య న కశ్చిత్ కర్తుమర్హసి. అంతవంత ఇమే దేహాః నిత్యశోక్తాః శరీరిణః అనాశినో ప్రమేయస్య తస్మాద్యుధ్యస్వ భారత. య ఏనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం ఉభౌ తౌ న విజానీతః నాయం హంతి న హన్యతే న జాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్యः శాశ్వతోऽయం పురాణः న హన్యతే హన్యమానే శరీరే వేదా వినాశినం నిత్యం య ఏనమజమవ్యయం కథం స పురుషः పార్థ కంగాతయతి హంతికం. వాసాంసి జీర్ణాని యథా విహాయ నమాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాన్ని విహాయ జీర్ణాని అన్యాని శయ్యాతి నవాని దేహి నైనం ఛిన్నంతి శస్త్రాణి నైనం దహతి పావకః
न चैनं क्लेदयन्त्यापः न शोषयति मारुतः अच्छेद्योऽयमदाह्योऽयम् अक्लेद्यो शोष्य एव च नित्यः सर्वगतस्थाणुः अचलोऽयं सनातनः अव्यक्तोऽयमचिन्त्योऽयम् अविकार्योऽयमुच्यते तस्मादेवं विदित्वैनं नानुशोचितुमर्हसि अन्तवन्त अथ चैनं नित्यजातं नित्यं वा मन्यते मृतं तथापि त्वं महाबाहो नैनं शोचितुमर्हसि नैवं शोचितुमर्हसि जातस्य हि ध्रुवो मृत्युः ध्रुवं जन्म मृतस्य च तस्मादपरिहार्येऽर्थे न त्वं शोचितुमर्हसि अव्यक्तादीनि भूतानि व्यक्तमद्यानि भारत अव्यक्तनिधनान्येव तत्र का परिदेवना आश्चर्यवत् पश्यति कश्चिदेनम् आश्चर्यवद् वदति तथैव चान्यः आश्चर्यवच्चैनमन्यः शृणोति श्रुत्वाप्येनं वेद न चैव कश्चित् देहि नित्यमवध्योऽयं देहे सर्वस्य भारत तस्मात् सर्वाणि भूतानि न त्वं शोचितुमर्हसि स्वधर्ममपि चावेक्ष्य न विकम्पितुमर्हसि धर्म्याद्धियुद्धात् श्रेयोऽन्यत् क्षत्रियस्य न विद्यते यदृच्छया चोपपन्नं स्वर्गद्वारमपावृतं सुखिनः क्षत्रियाः पार्थ लभन्ते युद्धमीदृशम् अथ चेत्त्वमिमं धर्म्यं सङ्ग्रामं न करिष्यसि ततः स्वधर्मं कीर्तिं च श्रुत्वा पापमवाप्स्यसि अकीर्तिं चापि भूतानि कथयिष्यन्ति ते व्ययां सम्भावितस्य च कीर्तिः मरणादतिरिच्यते भयाद्रणाद् परतं मंस्यन्ते त्वां महारथाः येषां च त्वं बहुमतः भूत्वा यास्यसि लाघवम् आवाच्यवादांश्च बहून् वदिष्यन्ति तवाहिताः निन्दन्तस्तव सामर्थ्यं ततो दुःखतरं नु किम् हतो वा प्राप्स्यसि स्वर्गं जित्वा वा भोक्ष्यसे महीम् तस्मादुत्थिष्ठ कौन्तेय युद्धाय कृतनिश्चयः सुखदुःखे समे कृत्वा लाभालाभो जयाजयो ततो युद्धाय युज्यस्व नैवं पापमवाप्स्यसि एषा ते भीता साङ्ख्ये बुद्धिर्योगे त्विमां शृणु बुद्ध्या युक्तो यया पार्थ कर्मबन्धं प्रहास्यसि नेहाभिक्रमनाशोऽस्ति प्रत्यवायो न विद्यते स्वल्पमप्यस्य धर्मस्य त्रायते मातो भयात् व्यवसायात्मिका बुद्धिः एकेह कुरु नन्दन बहुशाखा ह्यनन्ताश्च बुद्धयो व्यवसायिनाम् यामिमां पुष्पितां वाचा प्रवदन्त्य विपश्चितः वेदवादरताः पार्थ नान्यदस्तीति वादिनः कामात्मानः स्वर्गपराः जन्मकर्मफलप्रदां क्रियाविशेषबहुलां भोगैश्वर्यगतिं प्रति भोगैश्वर्यप्रसक्तानां तया पौरुषचेतसां व्यवसायात्मिका बुद्धिः समाधौ न विधीयते त्रैगुण्यविषया वेदाः निस्त्रैगुण्यो भवार्जुन निर्द्वन्द्वो नित्यसत्त्वस्थः निर्योगक्षेम आत्मवान् यावानर्थ उदपाने सर्वतः सम्प्लुतोदके तावान् सर्वेषु वेदेषु ब्राह्मणस्य विजानतः कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन मा कर्मफलहेतुर्भुः मा ते सङ्गोत्स्वकर्मणि योगस्थः कुरु कर्माणि सङ्गं त्यक्त्वा धनञ्जय सिद्ध्यो समो भूत्वा समत्वं योग उच्यते दूरे न ह्यवरं कर्म बुद्धियोगात् धनञ्जय बुद्धौ शरणमन्विच्छ कृपणाः फलहेतवः बुद्धियुक्तो जहातीह उभेषु कृतदुष्कृते तस्मात् योगाय युज्यस्व योगः कर्मसु कौशलम् कर्मजं बुद्धियुक्ता हि फलं त्यक्त्वा मनीषिणः जन्मबन्धविनिर्मुक्ताः पदं गच्छन्त्यनामयम्
यदा ते मोहकलिलं बुद्धिर्व्यतितरिष्यति तदा गन्तास्य निर्वेदं श्रोतव्यस्य श्रुतस्य च श्रुतिविप्रतिपन्ना ते यदा स्थास्यति निश्चला समाधावचला बुद्धिः तदा योगमवाप्स्यसि। अर्जुन उवाच स्थितप्रज्ञस्य का भाषा समाधिस्तस्य केशवास्तितदिः किं प्रभासेन शेता किमासीत व्रजेत किं। श्रीभगवानुवाच प्रजहाति यदा कामान् सर्वान् पार्थमनोगतान् आत्मन्येवात्मना तुष्टः स्थितप्रज्ञस्तदोच्यते। दुःखेष्वनुद्विग्नमनाः सुखेषु विगतस्पृहः वीतरागभयक्रोधः स्थितधीर्मुनिरुच्यते। यः सर्वत्रानभिस्नेहः तत्तत्प्राप्य शुभाशुभं नाभिनन्दति न द्वेष्टि तस्य प्रज्ञा प्रतिष्ठिता। यदा सम्मरते चायं कूर्मोऽङ्गानीव सर्वशः इन्द्रियाणीन्द्रियार्थेभ्यः तस्य प्रज्ञा प्रतिष्ठिता। विषयानि निवर्तन्ते निराहारस्य देहिनः रसवर्जं रसोऽप्यस्य परं दृष्ट्वा निवर्तते। यततो ह्यपि कौन्तेय पुरुषस्य विपश्चितः इन्द्रियाणि प्रमाथीनि हरन्ति प्रसभं मनः तानि सर्वाणि संयम्य युक्त आसीत मत्परः वशे यस्येन्द्रियाणि तस्य प्रज्ञा प्रतिष्ठिता। ध्यायतो विषयान् पुंसः सङ्गस्तेषुपजायते संगात् संजायते कामः कामात् क्रोधोऽभिजायते क्रोधात् भवति सम्मोहः सम्मोहात् स्मृतिविभ्रमः स्मृतिभ्रंशात् बुद्धिनाशः बुद्धिनाशात् प्रणश्यति रागद्वेषवियुक्तैस्तु विषयानिन्द्रियैश्चरन् आत्मवश्यैर्विधेयात्मा प्रसादमधिगच्छति प्रसादे सर्वदुःखानां हानिरस्योपजायते प्रसन्नचेतसो ह्याशुः बुद्धिः पर्यवतिष्ठते नास्ति बुद्धिरयुक्तस्य न च युक्तस्य भावना न च भावयतः शान्तिः अशान्तस्य कुतः सुखम् इन्द्रियाणां हि चरतां यन्मनोनुविधीयते तदस्य हरति प्रज्ञां वायुर्नावमिवाम्भसि तस्माद्यस्य महाबाहो निगृह्णीतानि सर्वशः इन्द्रियाणि इन्द्रियार्थेभ्यः तस्य प्रज्ञा प्रतिष्ठिता। यानि सा सर्वभूतानां तस्यां जागर्ति संयमि यस्यां जागृति भूतानि सा निशा पश्यतो मुनेः आपूर्यमानमचलप्रतिष्ठं समुद्रमापः प्रविशन्ति यद्वत् तद्वत् कामायं प्रविशन्ति सर्वे शशान्तिमाप्नोति न कामकामी विहाय कामान्यः सर्वान् पुमां चरति निःस्पृहः निर्ममो निरहङ्कारः स शान्तिमधिगच्छति एषा ब्राह्मी स्थितिः पार्थ नैनां प्राप्य विमुह्यति स्थित्वा स्यामन्तकालेऽपि ब्रह्मनिर्वाणमृच्छति। ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे सांख्ययोगो नाम द्वितीयोऽध्यायः। జై గురుదత్త చెప్పినట్లుగానే షాలు మెమొరీ మాత్రం చాలా బాగుంది. షాల్ మీద ఫోకస్ చేయాలి, ఎందుకనంటే మనం ఎండింగ్ వచ్చేసేసాం. ఇంకా నువ్వు ఇవి కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలి. షాస్ మహాప్రాణాలు ఎండింగ్ కూడా ప్రాపర్ గా ఎండ్ చేయాలి. పెద్ద చాప్టర్ కాబట్టి చాలా మిస్టేక్స్ పడ్డాయి. 10 పడ్డాయి, 10 వచ్చాయి. ఎక్కడెక్కడని చెప్తాను. ఈ వీక్ అంతా కూడా ఇది కొంచెం కవర్ చేసుకోండి, అంటే డైలీ చదవండి. అప్పుడు ఇది మీకు ఇబ్బంది ఉండదు. ఎక్కడెక్కడని చెప్తాను. ఫస్ట్ చూసుకో. ఫస్ట్ శ్లోక 3వ పాద విషీదంత షాలు చెప్పాను కదా నీకు. షాలు విషీదంత విసి అనేసావు, అదొకటి కొంచెం చూసుకోవాలి. 6th శ్లోక 6th నచైతద్విద్మః
అది ప్రాపర్ గా విద్మహ్ అది కొంచెం ప్రాపర్ గా పలకాలి, ఇంకా కొంచెం రావాలి. 13th శ్లోక. 13th లో ఆ ధీరస్తత్రన ముహ్యతి ముహ్యతే అనేసావు అమ్మ నువ్వు ఇక్కడ, ముహ్యతే ఓకే అనేసావు. టీచర్. కానీ నాకు నిన్న చెప్పినప్పుడు ఇదేం రాలేదు, మరి ఈ మిస్టేక్స్ ఈ రోజు వచ్చాయి, టెన్షన్ వల్ల వచ్చాయి, మరి నీకేంటో మరి అది. ఇంకొకసారి ఇది మరి కరెక్షన్ చేసుకున్నావు. 16th ఉభయోరపి దృష్టోంతః త్వనయోస్తత్వదర్శిభిః. ఓకే, అది కూడా చూసుకోవాలి, ఎట్ టైం ఒకేసారి చెప్పేయాలి. 17th వన్ నీకు ఏం చెప్పాను చెప్పు, ఏం చెప్పాను? ఇక్కడ నుంచి తీ కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఇక్కడ ఒక్కటే తీ వస్తుంది, కర్తుమర్హతి అని, మిగతా అన్ని చోట్ల సీనే వస్తుంది అని చెప్పాను. ఇక్కడ కూడా పొరపాటున సి చెప్పేశావు. అవినాశితు తద్విధికి. 17th మరి 21 వేదా వినాశినం సినం అనేస్తారు ఇక్కడ. 26 శ్లోక. ఇది కంటిన్యూస్ గా ఉన్నాయి, మళ్ళీ 26 నుంచి ఏమంతగా లేవు, బాగున్నాయి. 20 మళ్ళీ 47 నుంచి మరి ఏం లేవు, 68 తప్ప. మధ్యలో అంతా బాగా చెప్పావు, కాబట్టి మహాప్రాణాలు లైట్ గా పలికావు అంతే. ఓకే 26 అమ్మా. నైవం పోయి నైనం అని చెప్పేసావు ఇక్కడ. అథ చైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతం తథాపిత్వం మహాబాహో, నైవం రావాలి, నైనం చెప్పేసావు ఇక్కడ. తర్వాత ఇంకా డైరెక్ట్ బాగా చెప్పావు, మహాప్రాణాలు కొంచెం లైట్ గా పలికావు కానీ గంట బాగా వచ్చింది. 42లో 42 చెప్పు. యామి మాం పుష్పితాం వాచ అన్నావు, వాచం రావాలి అక్కడ, వాచ అన్నావు. యామి మాం పుష్పితాం వాచం రావాలి. 47 లో 3వ పాదం మా కర్మ ఫల హేతుర్భూహు, దీర్ఘం తీయాలి, భూహు దీర్ఘం లేదు, షార్ట్ గా తీసేసుకున్నాం. లాస్ట్ ఫైనల్ గా 68. చిన్న చిన్న మిస్టేక్స్ కానీ ఇవి కూడా రాకూడదు కదా, నీకు చాలా చాలా ముందుకు, అంటే ఇంకా దాదాపు ఎండింగ్ అయిపోయింది నీకు. ఇంకొక 2 చాప్టర్స్ అంతే, ఇంకా ఈరోజు 2 చాప్టర్స్ అయిపోతుంది మొత్తం భగవద్గీత. ఈ కరెక్షన్స్ కూడా ఉండకూడదు అని చెప్తున్నా. 68 అమ్మా. 68 లో 2వ పాదం నిగృహీతాని, ఇక్కడ ఏమిటో చెప్పేసావు ఋషిత, మళ్ళీ చెప్పు. తస్మాద్యస్య మహాబాహో నిగృహీన్ అన్నట్లు ఇక్కడ. తస్మాద్యస్య మహాబాహో నిగృహీతాని సర్వశః. నిగృహ్ లేదు కదా, నిగృహీ అంతే. అక్కడ ఎన్ సౌండ్ ఎందుకు, నా లేదు కదా, నిగృహీతాని అంతే. చిన్న చిన్నవే, కాకపోతే ఇవన్నీ కరెక్షన్ చేసుకోవాలి మీరు. ఈ వీక్ అంతా కూడా మంచిగా దీన్ని కరెక్షన్స్ అంతా కవర్ చేసేసుకోండి. ఓకే, జై గురుదత్త. అదర్వైజ్ బాగుంది మెమోరీ. జై గురుదత్త అమ్మ.